ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూశాం. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక తృప్తినిచ్చింది, నాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. సమస్య ఇంతటికి పరిష్కారం కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఉన్నాయి. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పినా నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్లీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను.